ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం నేటికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం 28వ తేదీ నాటికి తుఫాన్గా మారొచ్చని అంచనా. శ్రీలంక వద్ద తీరం దాటి మళ్లీ నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశం. 29 లేదా 30న చెన్నై నెల్లూరు మధ్యలో తీరం దాటే ఛాన్స్. నేటి నుంచి నెలాఖరు వరకు వర్షసూచన. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. సోమవారం మధ్యాహ్నానికి తమిళనాడులోని నాగపట్నానికి 810 కి. మీ. ఆగ్నేయంగా. చెన్నైకు 1000 కి. మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ఈరోజు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. తరువాత 2 రోజుల్లో ఉత్తర వాయవ్యంగా పయనించి శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంగా వస్తుందని, ఈ క్రమంలో 28 నాటికి తుఫాన్గా మారుతుందని కొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తుఫాన్గా శ్రీలంక వద్ద తీరం దాటి తిరిగి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని తెలుస్తుంది. అనంతరం ఉత్తరంగా పయనించి వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ తెల్లవారుజామున చెన్నైకు దక్షిణాన తీరం దాటుతుందని తెలుస్తుంది. ఐరోపాకు చెందిన మోడల్, భారత వాతావరణ శాఖకు చెందిన మోడల్. మరో మోడల్ అంచనా మేరకు తీవ్ర వాయుగుండం చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. అయితే తీరం దాటే పాయింట్ ఎక్కడ, ఏ సమయంలో అన్నదానిపై స్పష్టత లేదు. వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించాయి. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమవారం 1-2 చోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుంది. ఈ నెల 27, 28 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. 29న కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ నెల 30, డిసెంబరు 1వ తేదీన కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది.